హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ గ్లే స్టూడియో. దిస్ ఇస్ బేబీ మేకప్ ఆర్టిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయిపోయింది వీడియో కూడా చేసి. ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అది ఏంటి ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనుకుంటున్నారా? ఇంకేం లేదు. సో చాలా మందికి స్కిన్ టైప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలీదు. సో నేను చెప్పే ఇండికేషన్స్ ప్రకారంగా 90% స్కిన్ టైప్ ని ఫైండ్ అవుట్ చేయగలం. సో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అందుకని చెప్పి ప్రతి దానికి ఇమేజ్ కూడా డిస్‌ప్లే చేస్తూ ఉంటాను. సో దానివల్ల మీకు ఇంకా కొంచెం బెటర్‌గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం స్కిన్ టైప్ గురించి తెలుసుకోవడంతో పాటు ఏ స్కిన్ టైపు ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి, విచ్ మీన్స్ నేను ప్రోడక్ట్ నేమ్స్ చెప్పాలంటే చాలా ఉంటది. అది కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు వచ్చి ప్రోడక్ట్ టెక్స్చర్, ఎలాంటి టెక్స్చర్ ఉన్న ప్రోడక్ట్ ఎలాంటి స్కిన్ టైప్ యూజ్ చేయాలనేది నేను ఈ వీడియో ఎండ్ లో చెప్తాను. సో బేసిక్ గా స్కిన్ టైప్స్ అనేది మనకి 4 టైప్స్ ఉంటాయి. దట్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. సో ఈ 4 స్కిన్ టైప్ లో మీరు ఏ స్కిన్ టైప్ అయి ఉంటారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీది ఏ స్కిన్ టైప్ అనేది. డ్రై స్కిన్ వాళ్ళకి మేజర్ గా ఏజినెస్ కనిపిస్తుంది. ఓకేనా? ఏజినెస్ ఉంటుంది. ఆ అండ్ అలానే మంకీ మౌత్ ఈ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడంతా కూడా కొంచెం డార్క్ గా ఉంటుంది. సో అలా డార్క్ గా ఉండేదాన్ని మంకీ మౌత్ అంటారు అనమాట. అండ్ అలానే అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది. అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది, వ్రింకిల్స్ ఉంటాయి, పిగ్మెంటేషన్స్, ఫ్లేకినెస్ ఉంటుంది. ఈ చెప్పిన ఈ ఇండికేషన్స్ అన్నింటిలో ఏదో ఒక్కటి మీరు డెఫినెట్ గా ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇవన్నీ ఉన్న వాళ్ళు డ్రై స్కిన్ అనమాట. వెన్ కమింగ్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి మేజర్ గా ఎక్సెసివ్ స్వెట్, ఎక్సెసివ్ ఆయిల్ ఉంటుంది. అండ్ అలానే పిగ్మెంటేషన్స్ ఉంటాయి, పింపుల్స్, యాక్ని అండ్ పింపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఓపెన్ పోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇండికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయిలీ స్కిన్ కిందకి వస్తారు. అండ్ కమింగ్ టు ది నార్మల్ స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకి స్కిన్ అనేది స్మూత్ గా నార్మల్ గా అలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 గురించి తెలుసుకున్నారు కదా. అలానే ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ అంటేనే చాలా మందికి తెలియదు. ఒకటి ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ కాంబినేషన్, ఈ రెండు సపరేట్ గా ఉంటుంది. అండ్ అలానే ఈ రెండు కలిపిన స్కిన్ టైప్ నే కాంబినేషన్ స్కిన్ టైప్ అంటారు. ఆ కాంబినేషన్ స్కిన్ టైప్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో వన్ ఈజ్ దిస్, నేను ఇక్కడ చూస్తున్నాను చూడండి, దీన్ని టీ జోన్ ఏరియా అంటారు. ఓకేనా? దీన్ని టీ జోన్ ఏరియా అంటారు. ఇది ఉంది కదా, దీన్ని యూ జోన్ ఏరియా. దిస్ ఈస్ టీ జోన్, దిస్ ఈస్ యూ జోన్. ఈ టీ జోన్ ఎప్పుడు కూడా ఆయిలీగా ఉంటుంది. ఇక్కడంతా షైనింగ్ ఉంటుంది, ఇదంతా షైనింగ్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా షైనింగ్ ఉంటుంది, ఇక్కడంతా కూడా డ్రైగా ఉంటుంది. సో ఇదే కాంబినేషన్ స్కిన్. వీళ్ళకి పింపుల్స్, పిగ్మెంటేషన్స్ ఉండవా అంటే ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఆయిలీ స్కిన్ కదా, మోస్ట్లీ మనకి ఈ ఏరియాలో పింపుల్స్, పిగ్మెంటేషన్స్, యాక్నీలు రావు. మోస్ట్లీ మనకి ఈ చీక్ ఏరియాలో మాత్రమే వస్తుంది. ఈ చీక్ ఏరియాలో రావాలంటే ఏమొస్తుంది? పిగ్మెంటేషన్స్ మాత్రమే వస్తాయి. అండర్ ఐ డార్క్నెస్ ఉంటుంది కానీ మంకీ మౌత్ కూడా 99% ఉండదు. సో అంతే, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. ఫేస్ వాష్ చేసినప్పుడు కూడా చూడండి, ఫేస్ వాష్ చేసినప్పుడు సో ఇక్కడంతా కూడా ఆ షైన్ అలానే ఉంటుంది, ఇక్కడ మాత్రం డ్రై అయిపోతుంది. సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, అది కాంబినేషన్ స్కిన్ కిందకి వస్తుంది. ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇట్స్ నాట్ ఏ స్కిన్ టైప్ అన్నమాట. ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఫేస్ పైన రెడ్డిష్ గా, ఇచ్చింగ్ గా, ర్యాషెస్ అలా అంతా వస్తూ ఉంటుంది. అది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఫేస్ చేస్తారు. సో ఇలా అయినప్పుడు మనం మాక్సిమం డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ ప్రోడక్ట్ ని మాత్రమే మనం యూజ్ చేయాలి. దట్టు ఏ డైరెక్షన్ లో యూజ్ చేయాలి అన్ని కూడా క్లియర్ గా కనుక్కోండి. ఓకేనా?
మోస్ట్లీ ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రెడ్డిష్ వచ్చిందనుకోండి, దాన్ని మీరు గిల్లడం వల్లో, లేకపోతే ఎక్కువగా రఫ్ చేయడం వల్లో అది స్ప్రెడ్ అయ్యి అట్లా ఫేస్ అంతా వచ్చేస్తుంది. సో నేను కూడా ఒకానొక టైంలో ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశాను. సో దాన్ని ఎట్లా నేను రెడ్యూస్ చేశాననేది కూడా మీకు నెక్స్ట్ తెలుసుకో నేను ఒక వీడియో కూడా మీకు యాడ్ ఆన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. అప్పుడు నా ఫేస్ ఎలా ఉండిందనేది. దాన్ని నేను ఎట్లా రెడ్యూస్ చేసుకున్నాను అనేది మీరు నాకు కామెంట్ చేస్తే డెఫినెట్‌గా దానికి కూడా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడు ఈ స్కిన్ టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి టెక్స్చర్ సో ఆ టెక్స్చర్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి వైట్‌గా కనిపిస్తుందా? ఇది ఒక టెక్స్చర్. అండ్ సెకండ్ వన్ ఇది ఒక టెక్స్చర్. సి ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇదనమాట. సి ఈ రెండిట్లో ఈ రెండు ఒకేలాగా ఉంది. ఇది మాత్రం డిఫరెంట్‌గా ఉంది. దిస్ ఈజ్ క్రీమీ టెక్స్చర్. ఎట్లా చెప్తున్నానంటే రఫ్ చేసినప్పుడు చూడండి, అప్లై చేసినప్పుడు సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా స్ప్రెడ్ చేస్తాను నేను ఈ క్రీమ్‌ని. ఇంతవరకు పెట్టుకుందాం. క్రీము అబ్జర్వ్ అవ్వాలంటే సో ఇట్లా మనం ఒక 2 to 3 మినిట్స్ అంతా కూడా స్ప్రెడ్ చేస్తే గానీ ఇది స్కిన్ లోగా అబ్జర్వ్ అవ్వదు. క్రీమ్ టెక్స్చర్ ఎప్పుడు కూడా. ఓకేనా? కొంచెం కనిపిస్తుంది. క్రీమ్ టెక్స్చర్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ అవ్వదు. సో ఇంకా అబ్జర్వ్ అవ్వలేదు. నేను ఇంకా పక్కకి స్ప్రెడ్ చేస్తూ ఉన్నా. చూడండి. సో ఇప్పుడు అబ్జర్వ్ అయ్యింది. ఓకేనా? ఇంతవరకు ఇక్కడ వరకు క్రీమ్ అప్లై చేశాను నేను. నెక్స్ట్ ఇది వచ్చి ఈ క్రీమ్ వచ్చి డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళు ఈ టెక్స్చర్ ఉన్న క్రీమ్ ని యూజ్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇది జెల్ చూసారా? ఇంతవరకు అప్లై చేస్తాను. సి ఒక్కసారి ఇట్లా వైప్ చేయంగానే స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది. ఇది జెల్ టెక్స్చర్. ఓకేనా? లైన్ పోయింది. సో అందువల్ల నేను ఒక లైన్ చేస్తున్నా మీకు అర్థం అవ్వడానికి. ఈ జెల్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. జెల్ అని అవును కదా? ఇది జెల్. ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ కి లేకుంటే ఆల్ స్కిన్ టైప్ కి యూజ్ చేసే టెక్స్చర్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇందాక క్రీము ఎన్నిసార్లు స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయింది. ఈ టెక్స్చర్ చూడండి. ఇది కూడా ఈక్వల్ టు జెల్. అంటే క్రీమ్ లాగా కనిపిస్తుంది బట్ అది క్రీమ్ కాదు. క్రీమ్ లాగా కలర్ ఉంటుంది వైట్ కలర్ లో, కానీ అప్లై చేసినప్పుడు జెల్ లాగా వెంటనే స్మజ్ అయిపోతుంది. ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇదన్నమాట టోటల్ స్కిన్ టైప్ అనమాట. ఒక మేకప్ నేర్చుకోవాలన్నా మేజర్ గా మనకి స్కిన్ టైప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మేజర్ థింగ్. సో అది ఫైండ్ అవుట్ చేయగలిగితే ఏ స్కిన్ పైన అయినా కానీ మనం వర్క్ చేయగలం. సో అదనమాట ప్రోడక్ట్స్ నాలెడ్జ్ అన్ని మెయిన్ థియరీ నేర్చుకుంటే మీరు ఏ టైప్ ఆఫ్ మేకప్ అయినా కానీ ఈజీగా వేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు ఇంక నుంచి ప్రోడక్ట్స్ బై చేసేటప్పుడు టెక్స్చర్ ని చూసి బై చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.